బైబిల్ నుండి లూకాసు వార్త 22వ అధ్యాయం 10, 11, 12 వచనాలను గమనించుకుందాం. ఆయన, ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చు. అతడు ప్రవేశించే ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామగ్రి కలిగిన ఒక గొప్ప మేడ గదిని మీకు చూపించను, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 13, 14, 15 వచనాలను ధ్యానం చేసుకున్నాను. ఆయన, మీరు పట్టణములోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కొండ మోయిచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించును ఆ ఇంటి యజమానుల్ని చూసి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరిచిన గొప్ప మేడ గది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచు. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఇది పరిశుద్ధ వారం అని చెప్పుకున్నా. పరిశుద్ధ సోమవారము, పరిశుద్ధ మంగళవారం, పరిశుద్ధ బుధవారం, ఈరోజు పరిశుద్ధ. ఈ గురువారానికి ఉన్న మరొక పేరు ఏంటంటే ఆదేశ గురువారం. ప్రభువారు ఆదేశించాడు, ఫలాని కార్యము చేయమని ఆదేశించాడు. అందుకని ఈ గురువారాన్ని ఆదేశ గురువారము అని అంటారు. ఏం ఆదేశించాడు? ఆయన 2 ఆదేశాలు ఇచ్చాడు. మొదటిది, ఆయన పస్కా భోజనాన్ని ఆచరించాడు. దానికి సాదృశ్యంగా మనం ఇప్పుడు ప్రతి ఆదివారం రొట్టె రసాన్ని తీసుకుంటున్నాం. 2వ ఆదేశం ఏంటంటే, ఆయన తన శిష్యుల పాదాలను కట్టి చివరలో ఏం చెప్పాడంటే, నేను మీకు ఎలా చేశానో మీరు కూడా ఒకరికి ఒకరు అలా ఆదేశం, ఆజ్ఞాపించారు. కాబట్టి ఈ 2 ఆదేశాలలో ఉన్న ప్రాముఖ్యతను మనం ధ్యానం చేసుకోవాలి. ప్రభు ఇచ్చినటువంటి ఆదేశాన్ని తప్పకుండా ఆయన బిడ్డలమైన మనము పాటించాలి. చూడండి, వాక్యములో మనం చూస్తే మేడగది అనేది ప్రభు వారి నోట వచ్చి శిష్యులు ఆయన కలిసి యెరూషలేములో ఉన్నప్పుడు, ఈ రాత్రి మనందరి కొరకు పస్కా భోజనాన్ని సిద్ధపరచండి అంట. పస్కా భోజనము అంటే ఎక్కడొచ్చిందంటే పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనము నుండి 23వ వచనం వరకు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా, నేను
మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు తీసుకొని పల్లెములోనున్న రక్తములో దానిని ముంచి మీ ఇంటి ద్వారబంధములకు దానిని వ్రాయండి. గమనించండి, ఫరో దేవుడు ఇన్ని మార్లు చెప్పిన వినకపోతే మోషేకు అహరోనుకు దేవుడు చెప్పాడయ్యా, ఫరో నీ మాట వినడం లేదు, ఇశ్రాయేలులకు బహు కీడు చేస్తున్నాడు అని ఫరో ఎదుటికెళ్ళి మోషే చెప్తే దేవుడు అన్నాడు, ఈ రాత్రి నేను ఐగుప్తు దేశం అంతా ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నా. అదేంటో తెలుసా? ఐగుప్తీయుల ఇళ్లలో పశువుల్లో ప్రథమ సంతానం అంటే మొదట పుట్టిన వారు ఈ రాత్రి అందరూ చనిపోబోతున్నారు. నేను సంహరించబోతున్నా. అంటే ఏం చేయబోతున్నాడు? చంపబోతున్నా. అయితే వారి మధ్యలో ఉన్న మీ ఇళ్ళకి ఆ సంహారకుడు రాకుండా ఉండాలంటే మీ ఇళ్లను, మీ ద్వారబంధముల మీద రక్తాన్ని అలా రాయండి. రక్తాన్ని ఏం చేయాలి? ద్వారబంధాలకు రాయాలి. ఇది పాత నిబంధనలో వచ్చినటువంటి క్రమము, దేవుడు చెప్పిన క్రమం. అందుకే ఇప్పుడు కూడా ఎవరైనా కొత్త ఇల్లు కడితే అమ్మా ఓపెన్ చేసేటప్పుడు ఏం చెబుతారు? కథ ఎర్రం చేయాలి. ఏం చేయాలి అంట కదా? కోడినో మేకనో ఏం లేకపోతే ఏదో ఒక చిన్న ఏదో ఒకటి తీసుకొచ్చి వాటిని వదిలించి దాని రక్తాన్ని తీసి గుమ్మములో ఏం చేస్తారు? రాస్తారు. మీరు చేశారో లేదో? పూర్వకాలం ఈ క్రమం ఉంది. కొత్త ఇల్లు అట్లా ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు, కాస్త ఎర్రగా చేయమంట. ఇది ఎక్కడొచ్చిందంటే ఐగుప్తులో మన పితరులు ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యం. ఉదయం లేవగానేనంట, చదవండి, ఆ మాటలు ఉన్నాయి ఇక్కడ 12వ అధ్యాయం కదా, 29, 30 వచ్చిన అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో ఇంటి మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీల ఇళ్ళల్లో కూడా తొలి పిల్లంటే ప్రథమ సంత. తొలి పిల్ల అంటే ఎవరమ్మా? ప్రథమ సంత, జ్యేష్ఠుడు కదా. ఫరో ఇంటిలో జ్యేష్ఠుడు చనిపోయాడు. చెరసాల్లో ఉన్న వాళ్ళ ఐగుప్తీయుల ఇళ్లలో కూడా మొదటి సంతానము ఎప్పుడైతే ఇలా చనిపోయాడో ఉదయం లేవగానే ఇశ్రాయేలు ఇళ్లలో ఒక్క శవము కూడా లేదంట. కానీ ఐగుప్తీయుల ఇళ్లలో శవము లేని ఇల్లు. అంటే మనకు ఒక ధైర్యం ఏంటో తెలుసా? నీ చుట్టూ 1000 మంది కూలినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ మీదికి రాదు. చుట్టూ కూలొచ్చు, చుట్టూ కూలిపోవచ్చు. 1978వ సంవత్సరంలో పెద్ద తుఫాను వచ్చింది, దివిసీమ తుఫాను అంట. మనకు పెద్ద తుఫాను అంటే అర్థం ఆ కాలువ ఉన్న ఏరియాలందరూ చచ్చిపోతారు. అప్పుడు మనకు పెద్ద తుఫాను. మనం చచ్చిపోం, మీరేం డౌట్ వద్దు మీకు. అక్కడ అందరు చచ్చిపోతే మనకు పెద్ద తుఫాను. వాళ్ళకు పెద్ద తుఫాను అంటే మనకి ఇంకా డేంజర్ కదా. 78లో పెద్ద తుఫాను వచ్చింది. వాళ్ళకి ఊర్లు కొట్టుకొని పోయాయి. గమనించండి, బాపట్ల దగ్గర ఒక ఊరిలో ఒక విధవరాలు, భర్త లేడు, తన కొడుకును
10వ తరగతి చదివించుకుంటూ కూలి చేసుకొని పోషించుకుంటూ సాయంత్రం కూలికి వెళ్ళొచ్చింది, పనికి తిని పడుకుంది. మధ్యరాత్రికి భయంకరమైన తుఫాను వచ్చింది. అందరూ ముందుగానే కనుక్కొని వెళ్ళిపోయారు, కానీ మీకు తెలియదు, పిల్లోడికి కూడా. సరే, తుఫాను వచ్చి ఇంట్లోకి వచ్చి నీళ్లు నెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాయి. ఆమెక ఆగరు ఏడ్చింది, తెలుసు కదా ఎలా, చెప్పండి. ఎలుగెత్తి ఏడ్చిందంటండి. ఏడ్చేసరికి ప్రభు అన్నాడంటమ్మా, నీ పిల్లోడు నువ్వు మంచం మీద కూర్చొని ప్రార్థన. అలా మంచం ఎక్కి కూర్చొని తన పిల్లోడు నిద్రపోతుంటే ఆమె మంచం మీద ప్రార్థన చేస్తూ ఉంటే తుఫాను వచ్చి 20-30 మోరల ఎత్తున నీళ్లు ప్రవహిస్తుంటే వీళ్ళ మంచం అలా ఎత్తబడిందంట. చప్పట్లు. మంచం ఏమైంది? కొడుకు ఆమె బహుక్షేమంగా ఆ భయంకరమైన తుఫానులో అలా ఎత్తబడినప్పుడు చూశామనుకుందంట, ప్రభువా, ఈ నా కొడుకును ఏదో చదివించాలనుకున్నా, ఏదో చెయ్యాలనుకున్నా, కానీ ఇప్పుడు నేను నీకు మాట ఇస్తున్నా, నీ సేవకునిగా చేస్తా, నీ సేవకి ఇస్తానయ్యా అని ఆమె మనస్సులో ప్రార్థన చేసుకున్నా. ఆయన చదువుకొని దేవుని యొక్క సేవలో ట్రైనింగ్ అయి కూర్చోడు వచ్చాడు. మా ఇంట్లో అందరి పెళ్ళిళ్ళు ఆయన చేశాడు. చప్పట్లు ప్రభు. మా జయ్యక్క పెళ్లి చేయలేకపోయాడు. మా ఇంట్లో అందరూ పెళ్ళిళ్ళు ఆయన చేశాడు, కానీ మా 4వ అక్కకి ఇక్కడ కాదు కదా అక్కడ కదా పెళ్ళి ఆయన రాలని జరిగించాడు. ఆ కొరత ఎప్పటికీ మేము చూస్తూనే, ఆయన పరిచర్యలో చాలా మందికి వివాహాలు చేస్తే ఏ ఒక్క కొరత ఎవరికి చూసారా? ఇటీవల 5-6 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఎలా చనిపోయాడో తెలుసా? ఆదివారము చర్చిలో వాక్యం చెప్పి ఇక అందరికీ ఆశీర్వాదం ఇచ్చి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ఇచ్చి అందరూ వెళ్తున్నారు. ఆయన కూడా మందిరంలో నుండి వెళుతూ పక్కనే ఇల్లు అయితే ఆ మందిరము గడపల దాటుతూ అక్కడే పడి ఇది మంచి మరణం. చెప్పాలి, మంచి మరణం అందరికీ చెప్పాలి, వస్తుంది కదా. అయితే మంచి మరణము అందరికీ. చాలా ఆశ్చర్యపోయా. అందుకని ప్రార్థన చేస్తూ చనిపోవడం ఆశీర్వాదం, మందిరములో చనిపోవడం ఇంకా. చెప్పండి, మేము చనిపోమా, బయటికి పోయి చనిపోతాం కాదండి. మందిరములో మరణించడము ఆశీర్వాదం అమ్మా. రెండోది, ఆయన మందిరములో ఆయన దేవుని పని చేసి వెళుతూ ఇక ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. బైబిల్లో మరణం చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు 2 ఉన్నారు. ఎంతమంది అమ్మా? ఇట్లాంటివన్నీ నేర్చుకో. చనిపోకుండా ఎక్కడికి వెళ్ళారు? మొదటి వాడు హాను, రెండో వాడు ఏలియా కదా. ఈ హాను కంట ప్రతి దినం దేవునితో నడుస్తూ ఉండేవాడు. ఎవరితో నడుస్తూ ఉంటే, ఒకరోజు అలా నడుచుకుంటూ దేవునితో వెళుతూ ఉంటే దేవుడు అన్నాడంట, హనోకు, ఇంటికేం వెళ్తావు, నాతో పాటు పరలోకం. మరణము రుచి చూడకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఎంత ధన్యం. మరణం వచ్చిద్దమ్మా ఇయ్యాలో రేపు, లేకపోతే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరమో 10 ఏళ్లకు ఎలాగో వస్తుంది, వెళ్ళిపోతాం. ఎక్కడే ఉంటామని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, పేపర్ లేకుండా ఉంటారా? కాస్త ముందు
కదా. ఆయన మంచి మాట గుర్తుపెట్టుకోవాలి. అలాంటి భయంకరమైన తుఫానులో కాపాడబడ్డా, ప్రత్యేకించబడ్డా. అలాగే దేవుడు చెప్పాడంట మోషే, ఇశ్రాయేలు ఇళ్ళల్లోకి సంహారకుడు అనే దూత రాకుండా ఉండాలంటే గుర్తేంటో తెలుసా? ద్వారబంధముల మీద రక్తాన్ని కదండి. ఆ ఇశ్రాయేలీల ఇళ్లలో ఒక్కరు కూడా చనిపోలేదంట. ఐగుప్తీయుల ఇళ్లలో ఏమయ్యారు? ప్రతి ఇంటిలో ప్రథమ సంతానం. అప్పుడు దేవుడు చెప్పాడట, మోషే, ఇశ్రాయేలు ఇళ్లలో ప్రథమ సంతానం ఎవరు చనిపోలేదు కదా, కాబట్టి ఆ ప్రథమ సంతానము అని చెప్పాడు, నా కొరకు ప్రతిష్ఠించు. అందుకనే దేవుడు మనకిచ్చిన ప్రతి దానిలో దేవునికి మనం ఏది ఇవ్వాలో తెలుసా? ప్రథమ ఫలం. చెప్పాలి, ప్రథమ. చాలా మంచి క్రమం ఇది. నేను చిన్నపిల్లలప్పుడు క్రిస్టమస్కి ఇలాంటి వాటికి మంచి పాయసాలు ఇవన్నీ చేస్తే మా అమ్మ అనేది దేవుడికి పెట్టుకున్నాకే ఆడబెడతారు, అన్నీ పెట్టి మళ్ళీ మనమే తిని. అంటే అది ఒక క్రమం. దేవుని కొరకని ఏర్పాటు తెలుసా? నీవు సంపాదించిన సంపాదన కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదట ఎవరికి ఇవ్వాలి? దేవునికి. ఇక చూడు, నీ ఆశీర్వాదము చెప్పనలవి గాని. దేవుడు మనకేమిస్తాడో దానిలో ప్రథమ ఫలము దేవుడికి. నీకేమొచ్చినా సరే, నీకేమిచ్చినా సరే, మొదట నీవు దేవునికి అందులో నుండి ఒక భాగము మిగిలిన నువ్వు వాడుకో. కొత్తది వచ్చే వరకు పాతది అలాగే ఉండునుగాక. అది ఒక క్రమం. అలాగే ప్రభు అన్నాడు, అయ్యా ఆ పస్కా వధించబడింది కదా పశువు, ఆ రీతిగానే ఇప్పుడు నేను వధించబడబోతూ ఉన్నా. ప్రభు ఎవరండి? పస్కా పశువులాగా వధించబడి. అందుకేదా 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఏముందో తెలుసా? వదకు చాబడు వన్నె పిల్లవాడు మౌనంగా ఉన్నాడు. ఆయన మన కొరకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 26వ వచనం, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని. చూసారా? ఆ ప్రభు వదకు పోతూ తన శిష్యులను కూర్చోబెట్టుకొని చెప్పాడు, ఇది నా శరీరము. మా ఒక రొట్టె తీసుకొని విరిచి ఏం చెప్పాడు? ఇది నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యండి. దేని కొరకు చేయాలంట? ఆయనను జ్ఞాపకం చేసుకొనటానికి ఈ కార్యము. ఆయన రసం తీసుకున్నాడు, ద్రాక్ష రసం. ఏం చెప్పాడో తెలుసా? ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయండి. అందుకనే రొట్టె ఏమైందమ్మా? విరవబడింది. రొట్టె ఏమైంది? దేవుని బిడ్డలు కూడా నలపబడతారు, విరవబడతారు. ఆమేన్. అప్పుడే నీవు ఫలిస్తావు. దేవుని చేతులు ఏమవ్వాలి? మనము విరవబడాలి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరోయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా,
మనం ఏం చేయబడాలండి దేవుని చేతిలో? అప్పుడు ఆశీర్వాదం. అందుకనే కీర్తనలు 34:18 వచనాన్ని చూడండి. విరిగిన హృదయము కలిగిన వారికి దేవుడు చదువుమా నలిగిన మనస్సు కలిగిన వారు ఆయన ఏ మనసమ్మా? గర్వముతుండే మనసు కాదు. ఏ హృదయము? నలిగిన, చాలా శ్రేష్టమైన నలిగిన హృదయం. ఒక సేవకుడికట భోజనానికి కూడా జరిగేది కష్టంగా ఉందంట. ఆమె వినాలి, రోజువారి భోజనం కూడా అమ్మా కష్టంగా. దేవుడు కొన్నిసార్లు కొందరి జీవితాల్లో బహు కష్టాల గుండా నడిపిస్తాం. అప్పుడే మనం ధైర్యంగా దేవుని మీద ఆనుకొని ముందుకు కొనసాగాలి. అప్పుడట ఇంటిలో భోజనం లేదు. ఒకరోజు గడిచిపోయింది. ఏదో అరటి పండ్లు తెస్తే తిని నీళ్లు తాగి రెండో రోజు కూడా భోజనం లేదంట. అప్పుడు ఆయన ఎవరికి చెప్పకుండా ట్రైన్ కింద పడి చచ్చిపోవాలని బయలుదేరి వెళుతూ ఉంటే ప్రభు వెనకాలండి పిలిచాడట. పిలిచి, నువ్వు నా చేతిలో ఉన్నావు, విరిచాను. ఏం చేశాను? విరిచాను. ఈ విరిచిన రొట్టె పంచబడాలి. ఏం చేయబడాలి? అందరికీ పంచబడాలి. ఆ పంచబడినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. విరిగావు, పంచే లోపే నువ్వు వ్యాప్తి కలిగి రైలు కిందికి ఆశీర్వాదానికి సమయం దగ్గరకు వచ్చిందయ్యా అని చెప్తే, ఆ చెట్టు కింద కూర్చున్న చోట అక్కడ ఒక పాట రాశారు. ఆ పాట మనం ఎప్పుడు వాడినా, ఎవరు వాడినా గుండెలో నుండి దుఃఖం వచ్చింది. ఆమె విరిగిన మనసే నీకే ప్రియము అని వచనాల్లో ఏముందో తెలుసా? విరుగని మేఘం కురువదు భూమిలో. వర్షము రావాలంటే మేఘం ఏమవ్వాలి? విరుగని మేఘం కురువదు భూమిలో. పగులని నేల ఫలములను ఇవ్వదు. చూడండి ఎంత శ్రేష్టం. దేవుడు చెప్తున్నాడంట మాట. అయ్యా, మేఘము విరగకపోతే భూమి మీద వర్షముగా కురవు. భూమి పగలకపోతే అందులో నుండి ఫలాలు. వాస్తవం కదా? వాస్తవమే కదా? అందుకని నీవు విరిగి నలిగి నా చేతిలో ఉన్నావు. ఇంటికి వెళ్ళము. ఆశీర్వాదాలు ఈ రోజు నుండే ప్రారంభిస్తున్నానని చెప్పి తట్టుకోలేని వేదనలో ఆయన చనిపోబోతే, ఆత్మహత్య చేసుకోబోతే మనం ఆరాధించుతున్న దేవుడు ఊరుకోనే నిన్ను అలా చనిపోలేవాడు. ఆయనను ఎరిగిన తర్వాత నిన్ను చనిపోడు. నువ్వు క్రమములో ఉంటే, అక్రమములో ఉంటే
సైతాన్ని ఏమైనా చేసి. కాబట్టి ప్రభు అన్నాడు, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయి. ఇదొక ఆదేశం, ఆజ్ఞ. అందుకనే ప్రతి ఆదివారం మనము ఏం చేస్తున్నాము? దేవుని యొక్క శరీరమై ఉన్న రొట్టెను, ఆయన రక్తమై ఉన్న రసాన్ని పుచ్చుకో. ఎందుకని? ఇది దేవుని ఆజ్ఞ. రెండవ ఆదేశం ఏంటో తెలుసా? ప్రభువారు యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచ్చిన భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొని అంతటా పల్లెలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగడము చూసారా? తువ్వాలతో వాళ్ళ పాదాలు ప్రభు చెప్పాడయ్యా, నేను నీకు ఇలా చేశాను కదా, మీరు కూడా ఒకరికి ఒకరిలాగూ. ఒక సంఘం ఉంది, బైబిల్ మిషన్ అని. ఆ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి పాదాలు సేవకుడు ఈ రోజు కడుగుతాడు. ఈ ఆదేశ గురువారం ఉండే ఈరోజు బైబిల్ మిషన్ అనే సంఘములో విశ్వాసుల పాదాలన్నిటిని సేవకుడు. అదొక క్రమం. ప్రభు చెప్పాడు కదా, నేను ఎలా చేశాను మీరు కూడా ఒకరి ఎడల ఒకరు అలాగూ. ఏం చేశాడు ప్రభు? తన పై మీద ఉన్న వస్త్రాన్ని పక్కన పెట్టి, అంటే యూదులకు ఎంత మంచి వస్త్రాలు ధరించిన పైన ఒకటి వేసుకుంది. మీకు గుర్తుందో లేదో, పూర్వకాలం నువ్వు ఎంత డ్రెస్ వేసినా పెళ్లిలో పైన ఏముండేది? టవలేసేవా. అమ్మ గుర్తుందా? టవలేసేవా. టవలు ఖచ్చితంగా ఉండేది. ఇది పాత నిబంధన కాలము నుండి వచ్చుచున్న. ఇప్పుడు ఇంకా టవల్ లేదు, ఏమీ లేదు. ప్యాంటు షర్ట్ అయితే పెళ్ళి అయిపోతుంది కదమ్మా. పూర్వము టవలేసి ఆ టవలకు ఆమె చీర కొంగు ముడేసి, ఏం తెలియనట్టు కూర్చోదు, తెలుసు కదా, ముడేసి అప్పుడు ఆ అబ్బాయి వెళ్తుంటే వెనకాలమా, ఇప్పుడు ఈమె ముందు వెళ్తుంటే ఆయన ఎట్ట తిరగబడిపోతా. చూడండి, యూదులకు ఆ క్రమం అట. ప్రభు మీద కూడా ఒక వస్త్రం ఉంటుంది, తీసి ప్రక్కన పెట్టి నడుముకు తువాలు కట్టుకున్నా. ఇది పరిచర్యకు సాదృశ్యం. నడుముకి ఏం చేయాలమ్మా? తువాలు కట్టుకో. ప్రభు అలా పరిచర్య చేశాడు కదా. ఇప్పుడు చెప్పండి, మనం కూడా సంఘములో పరిచర్య చెప్పండి. దేవుని యొక్క మీటింగుల్లో పరిచర్య, అంతేకాదు దేవుని బిడ్డలకు పరిచర్య. నడవలేని వాళ్ళు అడిగి దాకా వస్తారు, వాళ్ళని మనం ఏం చేయాలి? నడిపించుకొని కదా. ఇది పరిచర్య. మీరు ఇలా చేయమని చెప్పాడు ప్రభు. ఒకరికి ఒకరు ఇలాగూ చేస్తున్నామా? చేస్తున్నాం. మా పరిచర్య చేయడము ప్రభువుకి ఇష్టం. పరిచర్య చేయించుకోవడం కాదు, పరిచర్య చేయడం. నీవు నేను ఈ ప్రభు యొక్క పరిచర్య జ్ఞాపకం చేసుకొని ఆయన వచ్చే వరకు, లేదా మనం ఈ లోకము విడిచే వరకు ఇలాంటి తగ్గింపు మనము కలిగి ఉండాలి. ప్రభు పాదాలు కడిగితే ఎంత తగ్గింపు. మా పేతురు గారు అన్నాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగొద్దయ్యా, నువ్వు పెద్దోడి బట్టే. ప్రభు అన్నాడు, పేతురు నేను నీ పాదాలు కడగకపోతే నీకు నాకు సంబంధము. అందుకని పేతురు గారు అన్నాడు, ఎట్లయితే
నా పాదాలే కాదయ్యా, నా చేతులు కూడా. అంటే అంత తగ్గింపులోనికి ప్రభు వచ్చి నిన్ను నన్ను తగ్గించుకోమనే ఆదేశము, ఆజ్ఞ ఇచ్చాడు. తగ్గింపబడుతున్నావా? నీవు ధన్యుడవు. ఒకవేళ నీవు తగ్గించుకోలేకపోతున్నావా? ఈ రోజు నుంచే నీవు ఏం చేయాలి? ప్రభు ఎంత తగ్గించుకున్నాడు? శిష్టుల పాదాలు. మరి నీవెప్పుడైనా ఎవరి పాదాలైనా కడిగావా? ఆలోచించు. కడిగేది కాదు అసలు. కాళ్ళు మనకెళ్ళి పెడితే ఒప్పుకో. రైల్లో కూర్చుంటాను, కాళ్ళు పెడితే ఇవయా మనం కాళ్ళు పెట్టా అని అంటాం. ఎందుకని? కాళ్ళు మన దృష్టిలో అంతా పనికిరాని, అంతే కదండి. అలాంటి పనికిరాని పాదాలను ప్రభు ఏం చేశారు అంటే, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నేను పనికిరాను, దేనికి పనికిరాను, ఇంక నేను ఏం చేయలేను, నాకేం జరగదు, నాకేం మేలు లేదు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? కడిగి శుద్ధి చేసి, పాదశుద్ధి చేసి నిన్ను పనికొచ్చే పాత్రగా సిద్ధపరుస్తాడు. పనికొచ్చే పాత్రగా సిద్ధపరుస్తాడు. కాబట్టి ప్రభు కొరకు మనం ఇలాంటి తగ్గింపు కలిగి ఉండాలి. ఆమేన్. చెప్పే కదా, మా జర్మనీ దేశంలో జాన్ వెస్లీ గొప్ప దైవజనుడు. ఆయన వాళ్ళ అమ్మా నాన్నకు 15వ సంతానం. ఎంతమంది? అదేం పెద్ద గొప్ప కాదు. పూర్వం ఒక్కొక్కలకు డజను, 2 డజన్లు అట్లుండరు. పిల్లలంటే మళ్ళా ఒకళ్ళిద్దరని చెప్పేవాళ్ళు కాదు. 1 డజన్ అయ్యా, డజన్ అన్నారు, అట్ట చెప్పేవాళ్ళు. జాన్ వెస్లీ కుటుంబంలో ఎంతమంది అంట? 15. చాలా పేదరికంలో ఉండి ఉద్యోగం ఉన్న అమ్మాయిని ఇతనికి వివాహము చేశారు. అంటే ఆమె సంపాదిస్తుంది. చెప్పాలి, మనోడికి ఏమి సంపాదన? ఆమె ఎన్ను లెక్క చేసేది కాదు. ఒక్కొక్క మారు కొట్టేదంటండి. ఒక్కొక్కసారి ఏం చేసేది? దెబ్బలన్నీ అలా ఓర్చుకుంటూ ఉంటే, గమనించండి, ఒకరోజు పెద్ద గాయమయ్యేలా కొట్టిందంట. రక్తం కారిపోతూ అలాగే ఓర్చుకొని ఉంటే ఆమెకి దేవుడు పశ్చాత్తాపము తెచ్చాడు. ఏంటిదమ్మా? పశ్చాత్తలు కాదు. ఎవరు పశ్చాత్తలు అంటారు? ఏంటిది? పశ్చాత్తాపం అంటే మనసులో తనను తానే బాధేసి. అప్పుడు అడిగి, ఎందుకండి మీరు, జాన్ వెస్లీ గారు, ఎందుకు మీరు ఎప్పుడు నన్ను ఎంత కొడుతున్నా ఏమనలేదంటే, అప్పుడు చెప్పాడంట, నా ప్రభు నా కొరకు ఇంతకంటే గొప్ప గాయాలు ఓర్చుకున్నాను. చప్పట్లు పెట్టి ప్రభు, నేను ఈ గాయాలు ఓర్చుకోవడం పెద్ద విశేషము. నేను నన్ను గాయపరిచినప్పుడల్లా నిన్ను గాయపరిస్తే నీలో పశ్చాత్తాపము వచ్చేది. ప్రభువును బట్టి నేను ఓర్చుకున్నా. ఈరోజు నీలో దేవుడు గొప్ప కార్యము చేస్తాడని ఆయన చెప్పగానే ఆమెట ఆయన స్తత్తు విప్పితే, చొక్కా విప్పితే అన్ని గాయాలు. ఒక్కొక్క గాయానికి ఒక్కొక్క ముద్దు పెట్టుకున్నాడు. చప్పటి ప్రభు, నువ్వు భర్తను ఎప్పుడైనా నువ్వు గాయపరిస్తే దానికి ప్రతిఫలంగా ఆయనకు నీ పశ్చాత్తాప మనస్సుతో ఒక్క ఆదరణిచ్చే ముద్దు నువ్వు పెట్టగలిగితే ఆయనలో గొప్ప మార్పు వచ్చింది. గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రభు ఇచ్చిన ఈ తగ్గింపు పెద్ద భక్తులు చేసి చూపించారు. ఆ తర్వాత జాన్ వెస్లీ గారు గొప్ప దైవజనుడయ్యాడు. ఎక్కడ వాక్యం చెప్పిన 1000 మంది రక్షింపబడ్డారు. అందుకని ఆయన పేరు అందరూ. మంచోడి పేరైతే చెప్పండి, అందరూ పెట్టుకుంటారు. వాళ్ళు మంచిగా లేదనుకో, వారి పేరు ఎవరు కదండి.
యాకోబు అనే పేరుంది కానీ ఏసావు అనే పేరు భూమి మీద ఉందా? ఎందుకని? ఏసావు శపించబడిన, యాకోబేమో ఆశీర్వదించబడి. కాబట్టి ప్రభువు రాకడ వరకు మనం అందరం బల్లాలో చేయి వేయడము మానకుందుముగాక. ప్రతివారం నీవెప్పుడు ఆయన శరీరాన్ని రక్తాన్ని భుజించడానికి ఆబ్సెంట్. ఎందుకో తెలుసా? ప్రభు అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము, అంత దినమున నేను వాణ్ణి. కాబట్టి మనం జీవం కలిగిన వాళ్ళం కావాలంటే ఏం తినాలి? బూస్ట్ తాగాలి. అంతేనా అమ్మా? ఇప్పుడు 2 బూస్టులు వచ్చినాయి అంటే మీకు తెలిసిందో లేదో, అంటే నాకంటే ముందే తెలుస్తుంది, మీకు నాకు ఆలస్యంగా తెలుస్తుంది కదా. ఏంటి ఆ 2 బూస్టులు? సీనియర్ బూస్ట్ అంట, జూనియర్ బూస్ట్. సీనియర్ బూస్ట్ అంటేనేమో పెద్దోళ్లకు, జూనియర్ బూస్ట్ అంటే మరి మీరు ఏది తాగుతున్నారు? మనం అలా అవి తాగితే వస్తుంది బలము, రాదు నాకు తెలియదు. కానీ ప్రభు శరీరము, ప్రభు రక్తాన్ని ఖచ్చితంగా ప్రతి ఆదివారం మనం ఏం చేయాలి? పోషించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.